నమస్కారం. బీఆర్కే న్యాయవేదికకు స్వాగతం. నేను బ్రహ్మం. ఒక దారుణమైన ఘటన. మన దేశం మళ్ళీ ఉగ్రవాదం ముఖాన్ని ఎదుర్కోవాల్సిన అతి బాధాకరమైన సమయం ఇది. కాశ్మీర్లో జరిగిన ఈ హీనమైన ఉగ్రదాడి మన దేశ భద్రతా వ్యవస్థపై పలు ప్రశ్నలను తలెత్తిస్తుంది. అమాయక పౌరుల ప్రాణాలు పోయాయి. ధైర్యవంతులైన జవాన్లు వీరమరణం పొందారు. ఈ రోజున మనం ఈ ఘటనను కేవలం వార్తా కోణంలోనే కాకుండా న్యాయపరమైన కోణంలో కూడా విశ్లేషించబోతున్నాం. బాధితులకు న్యాయం ఎప్పుడు, బాధ్యత వహించాల్సింది ఎవరు, ఈ అంశాలపై చర్చించేందుకు మనతో పాటు ప్రముఖ న్యాయవాది అడ్వకేట్ మాలతి గారు ఉన్నారు. ఆమె దృష్టికోణం మనకు స్పష్టతనిస్తుందనే ఆశతో మాలతి గారికి వెల్కమ్ చెప్తాం. నమస్తే మేడం. నమస్తే. అసలు ఈ జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఈ ఉగ్రదాడిని మనం న్యాయపరంగా ఎలా చూడొచ్చు మేడం? న్యాయపరంగా అంటే ఇప్పుడు అటాక్ అయిందైతే చాలా అంటే అందరూ కూడా ఖండించాలి. ఎందుకంటే లాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ లేవు. అసలు ఈ అటాక్స్ ఇవన్నీ లేవు. లాస్ట్ మనం చూసింది ముంబై అటాక్, కజబ్ది అదంతా అయింది. అది ఆల్మోస్ట్ అయ్యి కూడా 10 years పైన అవుతుంది. సో ఫస్ట్ టైం ఏంటంటే ఇలాంటిది చూస్తున్నాము. అండ్ మోడీజీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయితే మేబీ ఫస్ట్ టైం ఇట్లాంటి అటాక్ చూడడము. ఇది 100% కండెమ్ చేయాలి. ఓకే, లీగలీ చూస్తే మాత్రం ఇది ఏంటంటే సెక్షన్స్ ఏవైతే ఇన్వాల్వ్ అయి ఉంటాయంటే సెక్షన్ 120B అంటే క్రిమినల్ కాన్స్పిరసీ, 124, 121, 302, 307 ఇవన్నీ కూడా అంటే మర్డర్కి అండ్ క్రిమినల్ కాన్స్పిరసీకి, అటాక్కి అన్నిటికీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అది అట్ ద సేమ్ టైం ఇందులో UAPA యాక్టివ్ వస్తుంది. అంటే ఏదైతే ప్రొటెక్షన్కి ఇట్లాంటి సెక్యూరిటీస్కి ఇట్లాంటి యాక్టివిటీస్కి ప్రొటెక్ట్ చేసే యాక్ట్ ఏదైతే ఉందో అది UAPA. ఆల్సో NIA యాక్ట్ కూడా ఉంటుంది, నేషనల్ ఇంటెలిజెన్స్ది. సో ఇవన్నీ యాక్ట్స్ కూడా దీనికి అప్లై అవుతాయి. ఆర్మ్స్ యాక్ట్, టెర్రరిస్ట్ యాక్ట్, ప్రతి ఒక్క యాక్ట్ దీనికి అప్లై అవుతుంది. బట్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ఇప్పుడే స్టార్ట్ అయింది. అసలు అందులో అక్యూజ్డ్ ఎవరు, అందులో అసలు ఎవరు ఉన్నారు, విక్టిమ్స్ ఓకే అందరి వీడియోస్ అవన్నీ కూడా మనం చూడగలుగుతున్నాం. బట్ ఇంతవరకు ఏంటంటే ఒక ఫోటో బయటకు వచ్చింది. ఎవరైతే అటాక్ చేసినారో అది కూడా బ్యాక్ సైడ్ నుంచి ఒక ఫోటోనే బయట రివీల్ చేసింది. బట్ ఆల్సో నేషనల్ సెక్యూరిటీని దృష్ట్యా అంటే అది మైండ్లో పెట్టుకొని ఏంటంటే చాలా మటుకు ఆ ఫొటోస్ బయటకు రివీల్ చేయకపోవచ్చు. బట్ ఒక్కసారి ఇన్వెస్టిగేషన్ అయ్యి మొత్తం అయిన తర్వాత అందరిది పేర్లతో సహా బయటికి పెడతారు అని చెప్పేసి నేను ఆశిస్తున్నా. ముఖ్యంగా మనం చూసుకుంటే అసలు దాడి ఎలా జరిగింది మేడం అక్కడ? ఇప్పుడు అంటే చూస్తున్న ప్రకారం టీవీ ఇప్పుడు విజువల్స్ అయితే చూస్తున్న ప్రకారం ఏంటంటే వీళ్ళందరూ కూడా టూరిస్ట్ బ్యాచెస్, వీళ్ళందరూ కూడా టూరిజం కోసం అని చెప్పేసి ఆ ఏరియాకి వెళ్ళారు. ఆ స్పాట్ కూడా ఏంటంటే కంప్లీట్ టూరిస్ట్ స్పాట్. అక్కడ నుంచి ఏంటంటే అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అయ్యే స్టార్టింగ్ పాయింట్ అది అక్కడ. ప్లస్ ఏంటంటే మొత్తం కూడా డెజర్టెడ్ ఏరియా, అక్కడ ఎవరు మనుషులు ఉండరు, ఏముండరు. చాలా డార్క్ ప్లేస్, అంటే చాలా చీకటిగా ఉంటుంది అనమాట. అండ్ అందరూ కూడా అక్కడ ఏంటంటే ఆర్మీ వాళ్ళు అక్కడ క్లియర్గా చెప్తారు, ఎవరైనా టూరిస్టులు వెళ్తే గుంపుల్లో వెళ్ళండి, గ్రూప్స్లలో వెళ్ళండి. సింగిల్కి వెళ్తే మిమ్మల్ని అక్కడ అబ్డక్ట్ చేసి అంటే మిమ్మల్ని కిడ్నాప్ చేసి మిమ్మల్ని అడ్డుకు పెట్టుకొని మమ్మల్ని వాళ్ళ కోరిక అంటే వాళ్ళు ఇప్పుడు ఏమంటే బ్లాక్మెయిల్ చేస్తారు కదా, ఎక్స్టార్ట్ చేయడము, మిమ్మల్ని అడ్డుగా పెట్టుకొని మా దగ్గర నుంచి కావాల్సినవన్నీ చేయించుకుంటారు. సో మీరు గ్రూప్స్లో వెళ్ళొద్దు, సింగిల్గా వెళ్ళండి అని చెప్పి ఆల్రెడీ అక్కడ కాషన్ ఇస్తారు. అంత డేంజరస్ ప్లేస్. బట్ ఏంటంటే లాస్ట్ అంటే అక్కడ వెళ్ళిన వాళ్ళు కూడా చెప్పిన ఎక్స్పీరియన్స్ బట్టి ఏంటంటే చాలామంది లాస్ట్ కొన్ని 1 year 2 years నుంచి చాలా కామ్గా ఉన్న ప్రదేశం, వెరీ వెరీ కామ్. ఎవ్వరు కూడా అక్కడ ఏమీ ఇట్లాంటి అటాక్ అయ్యేది అట్లాంటిది ఏం కనబడలేదు. అంత కామ్ ప్లేస్లో సడన్గా ఇన్సిడెంట్ అవ్వడం ఏంటంటే అందరికి షాక్లో ఉన్నారు. అండ్ ఈ ఫ్యామిలీస్ అటాక్ అయిన అందరు కూడా వచ్చినప్పుడు బేసిక్ క్వశ్చన్ అక్కడ టెర్రరిస్ట్ అడిగింది ఒకటే క్వశ్చన్, హిందువులా కాదా? హిందువులు అనగానే గన్ షాట్ పడ్డది వాళ్ళకి. హిందువులు అని చెప్పగానే ఐడీస్ తీసుకోవడము, హిందువులు అనగానే షూట్ చేయడం. ఐడి కార్డ్స్ కాకుండా అక్కడ చాలా మంది అంటే అబ్బాయిలు ఎవరైతే ఇప్పుడు ఉన్నారో వాళ్ళని టెస్ట్ చేసి వాళ్ళు ఒకవేళ ముస్లిమ్స్ అని వాళ్ళు ఒకవేళ హిందూస్ అని తెలియగానే గన్ షాట్ ఇచ్చినారు. అండ్ ఇక్కడ ఏంటంటే ఎక్కడ కూడా వాళ్ళ ఫీమేల్స్ అంటే ఆడవాళ్ళ జోలికి వెళ్ళలేదు, పిల్లల జోలికి వెళ్ళలేదు. ఓన్లీ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటే భర్తలని, హస్బెండ్స్ని వాళ్ళని టార్గెట్ చేసి చంపారు. రీసెంట్లీగా అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, పెద్ద వాళ్ళు ఉన్నారు, ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు ఉన్నారు, SBI బ్యాంక్ హోల్డర్స్ ఉన్నారు, మన హైదరాబాద్ నుంచి SIB ఎంప్లాయీ ఉన్నారు. సో ఆయన పేరు కూడా ఏదో రంజన్ ఏదో ఉంది. వీళ్ళందరూ హైదరాబాద్, వైజాగ్ అన్ని ప్లేసెస్ నుంచి కూడా ఉన్నారు. సో టోటలీ 26 members ఉన్నారు. ఇది చాలా అంటే ఆఫ్టర్ మెనీ డేస్ ఇట్లాంటి ఇన్సిడెంట్ చూడడానికి వచ్చింది. ఇంకా ఇది రిపీట్ కాకుండా ఉండాలి అని అనుకుంటున్నాను.
అంటే మనం చట్టపరంగా దీన్ని చూసుకుంటే నాకు మీరు చెప్పినట్టు కొన్ని సెక్షన్స్ మీరు చెప్పారు, మళ్ళీ ఇంకొకసారి మా ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా ఒకసారి ఆ చట్టాలు ఎలా ఉన్నాయి, ఏ సెక్షన్స్ యాడ్ అవుతాయంటారు? ఇక్కడ ఫస్ట్ వచ్చేది ఏంటంటే యూఏపీఏ యాక్ట్. ఇదేంటంటే బేసికల్లీ ఇట్లాంటివి టెర్రరిస్ట్ అటాక్స్ అయ్యే వాటికి ఇట్లాంటి యాక్టివిటీస్ ఏదైనా యాంటీ నేషనల్ యాక్టివిటీస్కి మెయిన్గా ఉండే యాక్టే అది. దాని సెక్షన్ 15 ప్రకారం సెక్షన్ 15 ఆఫ్ యూఏపీ యాక్ట్ ప్రకారం ఇది ఈ పర్టికులర్ కేస్ని అట్రాక్ట్ చేస్తుంది, అప్లై అవుతుంది. అట్లనే ఎన్ఐఏ కూడా. సో ఇప్పుడు ఇదంతా కంప్లీట్గా చూసేది కూడా నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్ వీళ్ళు చూస్తారు. ఈ కోర్ట్స్ కూడా వాటికి సంబంధించిన స్పెషల్ కోర్ట్స్ ఉంటాయి. విచారణ ఇదంతా కూడా స్పెషల్ కోర్ట్స్లో విచారణ జరుగుతుంది. ఇది కాకుండా ఐపీసీలో సెక్షన్స్ కూడా ఇప్పుడు 300 ఉంది మర్డర్ కేసు, 307 అబెట్మెంట్ మర్డర్. సో ఇవన్నీ కూడా అది అటెంప్ట్ మర్డర్. ఇది కాకుండా 120B వచ్చి క్రిమినల్ కాన్స్పిరసీ, 121, 124 ఈ అన్ని సెక్షన్స్ ఐపీసీలో ప్రతిదీ అప్లై అవుతుంది. బట్ మెయిన్గా ఏంటంటే టెర్రరిస్ట్ అటాక్ అయింది కాబట్టి టెర్రరిస్ట్ యాక్ట్ కూడా అప్లై అవుతుంది దీనికి. అంటే ఈ కేసు జాతీయ భద్రతా చట్టం ఏదైతే ఉందో ఎన్ఎస్ఏ కిందకు వస్తుందా? ఒకవేళ వస్తే దీని ప్రభావం ఎలా ఉంటుంది? 100% ఎన్ఎస్ఏ కిందికి వస్తుంది, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కిందికి వస్తుంది. ఎందుకంటే ఇది టెర్రరిస్ట్ అటాక్ క్లియర్గా ఉంది. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఎక్కడి నుంచి ఆర్మ్స్ పట్టుకొని గన్స్ పట్టుకొని వచ్చేసి షూట్ చేశారు. సో ఇది అగెయిన్స్ట్ నేషనల్ సెక్యూరిటీ. ఎందుకంటే ఇక్కడ ఇంటెన్షన్ ఏందని చూడాలి. ఇప్పుడు వాళ్ళు ఈ అటాక్ చేసే కంటే ముందు అక్కడ ఇంటెన్షన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇంటెన్షన్ ఏంటంటే నేషనల్ సెక్యూరిటీని డిస్టర్బ్ చేయడం. అందుకని చెప్పేసి ఇది నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కిందకి వస్తుంది. అండ్ ఈ ప్రొసీడింగ్స్, ఈ కోర్టు విచారణ అంతా అయ్యేది కూడా ఎన్ఎస్ఏ సంబంధించింది, యూఏపీకి సంబంధించిన స్పెషల్ కోర్ట్స్లోనే విచారణ జరుగుతుంది. అంటే ఇక్కడ ఏ కేసులు ఏవైనా కూడా కోర్టుకి ప్రత్యక్ష సాక్షులు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ప్రత్యక్ష సాక్షుల కథనం ఎలా ఉంటుంది అక్కడ, ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుంది మేడం? ఇప్పుడు ప్రొసీడింగ్ జరిగినప్పుడు మెయిన్ చూసేది ఏంటంటే ఎవిడెన్స్ పార్ట్. ఎవిడెన్స్ పార్ట్లో ఏంటంటే వీడియోస్ ఉన్నాయి కొన్ని, కానీ షూట్ చేసేటప్పుడు మొత్తం అటాక్ అయిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత బాడీస్కి సంబంధించిన వీడియోస్ మనకు కనిపిస్తున్నాయి. బట్ అటాక్ అయ్యేటప్పుడు గన్ షూట్ చేసేటప్పుడు అక్కడ ప్రత్యక్ష సాక్షులు ఎవరున్నారు అంటే ఎవరైతే ఐ విట్నెస్లు ఉన్నారో వాళ్ళు గేమ్ చేంజర్. అంటే వాళ్ళే మెయిన్ గేమ్ ప్లే చేస్తారు, వాళ్ళే మెయిన్ రోల్ ప్లే చేస్తారు ఈ హోల్ కేసులో. సో వాళ్ళందరినీ ఐ విట్నెస్ని పిలిపిస్తారు. దానికి ఏంటంటే ఎవిడెన్స్ యాక్ట్ కింద సెక్షన్ 161 ఆఫ్ ఎవిడెన్స్ యాక్ట్ కింద ఏంటంటే వాళ్ళ వాంగ్మూలం ఇవ్వాలి. వాళ్ళు చూసినట్టు చెప్తే ఏంటంటే అది మెయిన్ ఎవిడెన్స్ అవుతుంది కేసు టర్న్ అవ్వడానికి. అండ్ ఎవరైతే చేశారో వాళ్ళకి శిక్ష పడడానికి వాళ్ళు గుర్తించాలి ఎవరు అని చెప్పేసి. మొత్తంగా ఈ కాశ్మీర్ అటాక్లో ఫారెన్సిక్ ఆధారాల పాత్ర ఎలా ఉంటుందంటే? ఫోరెన్సిక్ ఏంటంటే ఇప్పుడు అక్కడ ఎవరైతే బాడీస్ దొరికినాయో అక్కడ మొత్తం కూడా ఇప్పుడు మనం మూవీస్లో కూడా చూస్తుంటాం, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వచ్చి అక్కడ ఉన్న ప్రతి ఒక్కటి ఏదైతే దొరికిందో అన్నీ కూడా కలెక్ట్ చేసుకుంటారు. అది కలెక్ట్ చేసుకున్న తర్వాత వాటి బట్టి డిఎన్ఏస్ అండ్ అక్కడ ఏమంటారు క్రైమ్ సీన్లో అయిన తర్వాత అక్కడ ఉన్న ప్రతి ఒక్క చిన్న ఆబ్జెక్ట్ కూడా ప్రతిదీ ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళు ఫోరెన్సిక్కి పంపిస్తారు. సో ఇక్కడ ఏంటంటే సెక్షన్ 45 ఆఫ్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి ఏంటంటే ఎక్స్పర్ట్ అడ్వైస్కి పంపించి ఈ డిఎన్ఏ ఎవరిది, అక్యూజ్డా లేకపోతే ఎవరైతే విక్టిమ్సా లేకపోతే ఇంకెవరిదా, అది అక్కడైతే ఏవైతే థింగ్స్ దొరుకుతాయో ప్రతి చిన్నది కూడా ఈవెన్ బుల్లెట్స్, అక్కడ బుల్లెట్స్ పడి ఉంటాయి కదా షూట్ చేసిన తర్వాత, ఆ బుల్లెట్స్ కూడా మెయిన్ గేమ్ ప్లే చేస్తుంది. అది కూడా బుల్లెట్స్ తీసుకొని ఎక్కడి నుంచి వచ్చినాయి, ఆర్మ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇంపోర్ట్ అయినాయా, ఎక్కడి నుంచి వచ్చినాయి, లేకపోతే పాకిస్తాన్ నుంచి వచ్చిందా, లేకపోతే ఇంటర్నల్గా ఇండియాలోనే ఏదైనా సప్లై అవుతుందా, లోకల్ మేడ్ గన్సా ఏంటనేది ఆ బుల్లెట్స్ బట్టి కూడా వాళ్ళు కనిపెట్టి చెప్తారు. సో ఫోరెన్సిక్ కూడా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది ఈ కేసులో. అంటే ఇక్కడ నిందితుల్ని పట్టుకోవడానికి లేకపోతే వాళ్ళని శిక్షించడానికి కూడా చట్టపరంగా మనం చూసుకుంటే సీసీ కెమెరాలు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా ఉపయోగపడతాయి అనమాట. సో వీటి పాత్ర ఎలా ఉంటుంది, లేకపోతే వాళ్ళని పట్టుకోవడానికి ఏ విధంగా సహాయపడతాయి? ఇప్పుడు నేను చెప్పినట్టు ఎవిడెన్స్ మెయిన్. ఇప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేసిండ్రా, ముంబై అటాక్ అయ్యి ఆల్మోస్ట్ 2012 అయింది అనుకుంటా, నాకు గుర్తు 2012లో ముంబై అటాక్ అయింది. బట్ కసాబ్కి 10 years తర్వాతనే ఉరి శిక్ష అనేది పడింది. ఎందుకు పడింది అనేది చాలామందికి నేను లాస్ట్ టైం కూడా చెప్పాను. ఏంటంటే ఒక కేసు వచ్చిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ మొత్తం ఇన్వెస్టిగేషన్కే పోతుంది. ఎందుకంటే అక్కడ ఇప్పుడు ఎన్ఎస్ఏ వాళ్ళు వచ్చి వాళ్ళు అక్కడ ఇన్వెస్టిగేట్ చేయడము, ప్రాపర్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడము, ఎవిడెన్స్ తీసుకోవడము, విట్నెస్ కలెక్ట్ చేయడం, ఇవన్నీ ఈ ఇన్వెస్టిగేషన్ పార్ట్కి చాలా టైం పోతుంది. అది అయినాక కూడా ప్రొసీడింగ్స్కి వెళ్ళిన తర్వాత కోర్టుకి ఆ ఎవిడెన్స్ వాళ్ళు సబ్మిట్ చేసిన తర్వాత కూడా ఆ ఎవిడెన్స్ ఎంతవరకు కరెక్ట్ అని ఆ విచారణ అంతా చేయడానికి ఏంటంటే ఇక్కడ ఎవ్వరు కూడా అమాయకులు తప్పించుకోకూడదు అని చెప్పి. ప్లస్ ఇది నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన విషయం కాబట్టి వీఆర్ ఆన్సరబుల్.
ప్రతి ఒక్క కంట్రీ చూస్తుంది మన వైపు, ప్రతి ఒక్కరికి మనం ఒక ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఆన్సర్ ఇచ్చేటప్పుడు ఏంటంటే వ్యాలిడ్గా ఉండాలి. మనం ఎక్కడ కూడా తప్పు పోవద్దు, ఆ ప్రొసీడింగ్స్ ప్రాపర్ జరగాలి, ఎక్కడ కూడా మిస్టేక్ జరగదు. ఇప్పుడు ఇంటర్నేషనల్ కోర్టుకి ఇప్పుడు ఐసీజే ఉంది. సో ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్తే, క్రిమినల్ జస్టిస్ కోర్టుకి వెళ్తే అక్కడ కూడా మనం ఏంటంటే మనం చేసినది ప్రాపర్గా అయింది, దానికి అప్పీల్ కూడా పోదు. ఐ మీన్ అక్కడ ఎక్కడ మిస్టేక్ కూడా జరగద్దు. ఈ ప్రాపర్గా జరగాలి ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి ఇన్ని ఏండ్లు పడుతుంది. సో ఇక్కడ కూడా ఇన్వెస్టిగేషన్కి టైం పడుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఎవిడెన్స్లో ఐ విట్నెస్లతో పాటు, ఈ వీడియోస్తో పాటు, ఫోరెన్సిక్స్తో పాటు మీరు అన్నట్టు సీసీ కెమెరాస్ లేదా అక్కడ లోకల్ ఎవరైనా వీడియో తీయడం, ఫోన్లో వీడియో తీయడాలు, అలాంటి ఏమన్నా ఎలక్ట్రానిక్ డివైజెస్తో ఎవిడెన్స్ ఉంటే కూడా అది కూడా ఖచ్చితంగా ఫైనల్ అంటే కంక్లూజివ్ ఎవిడెన్స్ అవుతుంది. అంటే ఆ ఎవిడెన్స్ అనేది పనికొస్తుంది కేసుకి. దాన్ని బట్టే శిక్షా ప్రొసీడింగ్స్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ ఈ కేసులో బాధితులకు ఉన్న చట్టపరమైన హక్కులు ఏమైనా ఉన్నాయంటారా? బాధితులకి ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీకి సంబంధించింది కాబట్టి సమ్వేర్ ఇక్కడ ఏంటంటే ఫెయిల్ అయింది, గవర్నమెంట్ ఫెయిల్ అయింది వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వడం విషయంలో, అండ్ అమాయకులను బలి చేసిండ్రు. సో ఇక్కడ డైరెక్ట్ టెర్రరిస్ట్కి ఎలాంటి కూడా రిలేషన్షిప్ అనేది లేదు కదా. ఇక్కడ ఇంటెన్షన్ ఏంటంటే వాళ్ళు అటాక్ చేయాలి, టెర్రరిస్ట్ అటాక్ చేయాలనేది మెయిన్ ఇంటెన్షన్. అక్కడ అటాకర్స్ది, టెర్రరిస్ట్ది మెయిన్ ఇంటెన్షన్ ఏంటి? చంపేయాలి, ఒకటి క్రియేట్ చేయాలి, ఒక కేయోస్ అనేది క్రియేట్ చేయాలి కంట్రీ వైడ్గా. అది కూడా వాళ్ళు చెప్పారంట, మోడీకి చెప్పండి అని చెప్పి ఒకటి స్టేట్మెంట్ ఇచ్చి మరి చంపారంట. సో ఇది సమ్వేర్ ఏంటంటే గవర్నమెంట్కి సంబంధించింది. ఇక్కడ ఈ అమాయకులు బలైనారు కాబట్టి వాళ్ళకి 10 lakhs ఎక్స్గ్రేషియా గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. సో వాళ్ళకి మనీ అనేది నథింగ్ అండి, ప్రాణం ముందు డబ్బులు ఏముంది. అంటే ఇక్కడ గతంలో మనము మోడీ గారు అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ టెర్రరిస్టుల అటాకులు కానీ ఇలాంటి ఉగ్రవాద దాడులు కానీ చాలా మటుకు తగ్గిపోయాయి. బట్ సడన్గా ఏంటంటే వక్ఫ్ బోర్డు ప్రకటించిన తర్వాత ఈ అటాక్ జరిగింది. అంటే ఇందులోకి వక్ఫ్ బోర్డు ప్రకటించడం కూడా ఒక కారణంగా మనం చూడొచ్చా? కావచ్చు, కాకపోవచ్చు. ఎందుకంటే ఇది టూ ఎర్లీ టు ఆన్సర్ దిస్. అంటే నేను ఇంత ఎర్లియర్ స్టేజ్లో అసలు ఏంటో కూడా తెలియకుండా, అక్కడ ఎవరో కూడా తెలియకుండా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం యాజ్ ఎ లాయర్, యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ చాలా తప్పు. బట్ కుడ్ బి, చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు వక్ఫ్ బోర్డుకి ఈ బిల్ అయితే ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేసినారో సమ్వేర్ ఎట్లా అయిపోయిందంటే మమ్మల్ని తక్కువ చేస్తున్నారు అనే ఫీలింగ్ ఒకటి ముస్లిమ్స్ అయింది. బట్ ముస్లిమ్స్ ఎడ్యుకేషన్ ఉండి, ప్రాపర్గా అవేర్నెస్ ఉండి చదువుకున్న వాళ్ళకి వక్ఫ్ బోర్డ్ బిల్ ఏంటనేది అర్థమవుతుంది. బట్ ఎవరైతే చదువుకోలేదో, అసలు ఇది ఏంటో కూడా తెలియదు, అవేర్నెస్ లేని వాళ్ళకి కూర్చోబెట్టి ఏం చెప్తున్నారు అంటే ఇది మన రైట్స్ని, అంటే మన మతపరంగా మనని కిందికి అంటే సప్రెస్ చేయడానికి ఇలాంటి చేస్తున్నారని చెప్పేసి వాళ్ళని ప్రొవోక్ చేస్తున్నారు. సో ఆ ప్రొవోక్ చేసిన తర్వాత కామన్ పబ్లిక్ వచ్చేసి ఏంటంటే, ఈ ముస్లిమ్స్ వాళ్ళు వచ్చేసి ఏంటంటే మాకేదో అన్యాయం జరిగిపోతుంది, ఏదో అవుతుంది అని చెప్పేసి లైక్ వీడియోస్ కూడా రిలీజ్ చేసిండ్రు. ఒక దగ్గర ఏమైందంటే ఒక జర్నలిస్ట్ వెళ్ళి ఒక అమ్మాయిని అడుగుతా ఉన్నాడు, అసలు ఇంతగానో వక్ఫ్ బోర్డ్కి అగెయిన్స్ట్గా మాట్లాడుతున్నారు కదా, అసలు వక్ఫ్ బోర్డ్ అంటే ఏంటి, అసలు బిల్ ఏంటంటే మాకు అదంతా తెలియదు, జస్ట్ మాకు వక్ఫ్ బోర్డ్ వద్దు, మా ముస్లిమ్స్ని ఏదో అంటున్నారు, మేము ఏదో చేస్తున్నాం అంటున్నారు. అక్కడ 10 మందిని అడిగితే 10 మంది సేమ్ ఆన్సర్ ఇస్తున్నారు. అక్కడ ఎవ్వరు కూడా ఏమీ తెలియదు. అంటే అసలు వక్ఫ్ బోర్డ్ అంటే ఏం తెలియదు, బిల్ అంటే ఏంటో తెలియదు, ఆ స్పెల్లింగ్ కూడా ఎవరికి రాదు. కానీ ధర్నాలో కూర్చున్నారు మాకు వద్దు అని చెప్పేసి. అంటే ప్రొవోక్ చేసే వాళ్ళు ఉన్నంత కాలం ఇలాంటివి జరుగుతుంటాయి. సో ఇది పక్క పెడితే అది రీజన్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే బంగ్లాదేశ్లో ఆల్రెడీ హిందూస్ ఇప్పుడు చెప్తున్నాను కదా, కాశ్మీర్లో ఎట్లయితే ఇప్పుడు కాశ్మీర్ బ్రాహ్మిన్స్ని ఎట్లయితే బయటికి ఒకటి వలస బట్టి బయటకు వచ్చేసినారో, అక్కడ ఉండకుండా ఒక్కరు కూడా లేకుండా ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా అందరూ హిందూస్ అనేది బయటకు వస్తున్నారు, మనం చూస్తున్నాం డైలీ బేసిస్లో అదే న్యూస్ ఉంది. సో అది రీజన్ అవ్వచ్చు. అది కాకుండా మీరు ఇదే కాదు, ఈవెన్ ఆర్టికల్ 370 కూడా కాశ్మీర్లో ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత కూడా, అది ఇంట్రడ్యూస్ చేసి 2 years పైన అవుతుంది, బట్ స్టిల్ అక్కడ ఇప్పటివరకైతే అటాక్లు కాలేదు. అంతా జరిగిన తర్వాత కూడా ఫస్ట్ టైం ఈ అటాక్ జరగడం మాత్రం సర్ప్రైజింగ్ ఉంది, అసలు చాలా షాకింగ్ ఉంది. ఈ కేసుని న్యాయవాదిగా విచారించాలంటే ఎలా ఉంటుంది, అండ్ ఒకవేళ బాధితులకు ఎలాంటి సహాయం చేయగలరు? ఒక వాదిగా చేయాలంటే మాత్రం ఇప్పుడు మీకు అర్థమవుతుందో లేదో, కసబ్కి కూడా ఒక అడ్వకేట్ ఉండింది. ఇప్పుడు మీ అందరు చాలామంది ఎప్పుడైతే కసబ్కి ఒక అడ్వకేట్ రిప్రజెంట్ చేసినప్పుడు క్లియర్గా ఫొటోస్ ఉన్నాయి, క్లియర్గా వీడియోస్ ఉన్నాయి, అన్నీ ఉండంగా కూడా అంటే అతను కల్ప్రిట్ అని తెలుసు, అతనే చేసిండు, అతనే గన్తో షూట్ చేసి అంతమంది చంపిననే విషయం క్లియర్గా కనిపిస్తుంది కళ్ళగట్టినట్టు వీడియోలో కానీ ఫోటోలో కానీ.
బట్ స్టిల్ కసాబ్ అంత తప్పు చేసి అంత పెద్ద నేరం చేసినాక కూడా అతనికి ఒక అడ్వకేట్ రిప్రజెంట్ చేసిండు. చాలామంది దీని మీద క్వశ్చన్ చేసిండు. బట్ ఏంటంటే ఒక్కటి, ప్రతిసారి ఒక జరిగింది అన్నప్పుడు అవతల ఒకరు డిఫెండ్ చేసే వాళ్ళు ఉండాలి. డిఫెండ్ చేసినప్పుడే నిజాలు అన్నీ బయటపడతాయి, అంటే ట్రూత్లు అబద్ధాలు అన్నీ బయటకు వస్తాయి. అండ్ ఒక అడ్వకేట్గా ఈ కేసులో మాత్రం ఇప్పుడు కూడా వస్తారు అడ్వకేట్లు, నేను రాను అన్నాను, వీళ్ళకు కూడా రిప్రజెంట్ చేసే వాళ్ళు ఉంటారేమో. బట్ నా ఉద్దేశం, నా పర్సనల్ వ్యూ ఏంటంటే ఏ అడ్వకేట్ కూడా ఇలాంటి వాళ్ళకి, ఇంత బ్రూటల్గా మర్డర్ చేసిన వాళ్ళకైతే రిప్రజెంట్ చేయకూడదు. ఏ అడ్వకేట్ కూడా ఈ ఘటన చూసైనా సరే సపోర్ట్ చేయొద్దు. ఒక ఇండియన్ లాగా, అంటే యాజ్ అ రెస్పాన్సిబుల్ అంటే ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్, మనం కంట్రీకి మనం రెస్పెక్ట్ చేస్తే, ఇండియాకి మనం రెస్పెక్ట్ ఇస్తే కనుక, ఇఫ్ యూ ఫీల్ లైక్ ఇండియన్, అంటే మనం ఇండియన్ అని మన ఫీలింగ్ ఉంటే మాత్రం ఏ అడ్వకేట్ కూడా ముందుకు వచ్చి దీన్ని సపోర్ట్ చేయొద్దు, రిప్రజెంట్ చేయొద్దు. ఓకే, ఇప్పుడు పక్క పెడితే విక్టిమ్ సైడ్కి వెళ్తే, ఎవరైనా అడ్వకేట్ కనుక వీళ్ళకి రిప్రజెంట్ చేస్తే ఏంటంటే మెయిన్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అంటే అక్కడ ఏమవుతుంది, అసలు ఏం జరిగింది, ఆ ఇన్సిడెంట్ ఎందువల్ల అయింది, అసలు టోటల్ సినారియో ఏంటని తెలుసుకునే హక్కు అనేది ఉంది. సో అది తెలుసుకోవచ్చు. అండ్ అడ్వకేట్ ఏంటంటే మెయిన్ డ్యూటీ కంపెన్సేషన్. ఆల్రెడీ ప్రాణం అయితే పోయింది, దానికి ఏం చేయలేము, బట్ ప్రాణం పోయినందుకు ఆ నష్టపరిహారంగా కంపెన్సేషన్ ఇప్పించే బాధ్యత మాత్రం అడ్వకేట్. నష్టపరిహారం గురించి మనం మాట్లాడుకుంటే, అక్కడ ఉన్నటువంటి బాధితులకు మానసికంగా శారీరకంగా జరిగిన గాయాలకి ఈ నష్టపరిహారం అనేది ఎలా నిర్ణయించబడుతుంది? ఎట్లా నిర్ణయించడం అంటే, మానసికంగా అయిన దానికైతే ఏమి ఉండదు. బట్ బేసికల్ ఏంటంటే గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. ఒకటి ఏదైనా ఇన్సిడెంట్ అయ్యి, ఇదే కాదు, ఇప్పుడు ఏదైనా న్యాచురల్ డిసాస్టర్ అయింది, ఏదైనా తుఫాన్ వచ్చింది, సునామీ వచ్చింది, అలాంటివి ఏమన్నా వస్తే అంటే స్టేట్ ఇప్పుడు గవర్నమెంట్కి రెస్పాన్సిబుల్ లేకుండా ఏదైనా అన్యాయం జరిగింది సిటిజన్స్కి అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ముందుకొచ్చి ఎక్స్గ్రేషన్ ఇస్తుంది. ఇక్కడ కూడా 10 లక్షలు ఎక్స్గ్రేషన్ ఇచ్చింది. బట్ ఐ డోంట్ థింక్, నాకైతే అనిపిస్తలేదు ఆ 10 లక్షల ప్రాణం పోయింది అయితే వెనక్కి తీసుకురాలేదు. బట్ స్టిల్ అది ఎంతో హెల్ప్ చేస్తుంది కాబట్టి ఓకే అనుకోవచ్చు. బట్ ఇక్కడ మనం కొద్ది రోజుల్లో చూసుకుంటే అమర్నాథ్ యాత్ర కూడా జరగబోతుంది. అండ్ అమర్నాథ్ యాత్ర జరిగే ముందే ఈ ఉగ్రవాద దాడి అయితే జరిగింది. ఈ ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత అమర్నాథ్ యాత్రకి ఇది అంటే ఎలాంటి ప్రభావం చూపుతుంది దాని మీద? లాజికల్లీ ఇప్పుడు ఎవ్వరు కూడా ముందుకే, అంటే ఈ అమర్నాథ్ యాత్రకి వెళ్ళరని అనుకుంటున్నారు. ఎందుకంటే భయపడతారు కదా, ఆల్రెడీ అటాక్ అయింది. ప్లస్ అది కాకుండా వీళ్ళు భయపడమే కాకుండా అక్కడ సెక్యూరిటీ కూడా పెంచుతారు, ఇంకా ఆపేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఇన్సిడెంట్ అయిన తర్వాత అది క్లోజ్ చేస్తారు, ఆ ఏరియాని పర్టికులర్లీ క్లోజ్ చేస్తారు. ఏదైతే జరిగిందో ఆ స్పాట్ మొత్తం క్లోజ్ చేసి పెడతారు, అవైలబుల్ పెట్టారు జనరల్ పబ్లిక్కి. ఎందుకంటే అక్కడ క్రైమ్ సీన్ ఆల్రెడీ అయింది, మళ్ళీ అక్కడ ఎవిడెన్స్ అవన్నీ కూడా గ్యాదర్ చేసుకోవాలి కాబట్టి కొన్ని రోజుల వరకు అయితే అది క్లోజ్ ఉంటుంది. ప్లస్ ఆల్సో పబ్లిక్ కూడా పోవడానికి భయపడతారు. మేబీ నెక్స్ట్ మంత్ ఉందనుకుంటా అమర్నాథ్ యాత్ర స్టార్ట్ కాబోతుంది. సో ఇక్కడి నుంచి స్టార్ట్ కావాలి కాబట్టి చాలామంది భయపడి వెళ్ళకపోవచ్చు, భయపడతారు కదా అటాక్ అయినప్పుడు. అటాక్ కూడా వాళ్ళు చేసింది ఎలా అంటే, ఒక పర్టికులర్ ప్లేస్ని, అంటే 1 కిలోమీటర్ నుంచి 1 కిలోమీటర్ వరకు ఏదైతే జవాన్లు ఉంటారో ఆ మిడిల్ గ్యాప్ని చూసుకొని, ఆ టూరిజం ఎక్కువ ఉన్నటువంటి చూసుకొని, అండ్ అక్కడ ప్లేస్ కూడా కొంచెం చీకటిగా ఉన్న ప్రదేశంలో చూసుకొని చేయడం జరిగింది. అంటే ఇది ప్రాపర్ ప్లాన్ ఉంటుంది దీని వెనకాల? 100% ప్లాన్డ్. ఎందుకు అంటే ఇప్పుడు పెల్హాం ఇప్పుడు ఈ ఏరియా చూస్తే ఏంటంటే ఎవ్రీ హాఫ్ కిలోమీటర్కి ఒక ఆర్మీ పర్సనల్ ఉంటారు, అంటే ఆర్మీ మ్యాన్ ఉంటాడు అక్కడ, చెక్ చేస్తూనే ఉంటారు, ప్రతి యాక్టివిటీని అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. 1/2 కిలోమీటర్ అంటే చాలా తక్కువ గ్యాప్ అది. సో ఆ 1/2 కిలోమీటర్లో వచ్చేసి సడన్గా వితిన్ ఫ్యూ సెకండ్స్, కొన్ని సెకండ్స్లో వచ్చేసి అటాక్ చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం కూడా జరిగింది. అంటే జనాలు నోటీస్ చేసే లోపల, వీళ్ళకి జరిగింది అర్థమయ్యే లోపల, ఈవెన్ ఆర్మీ మెన్ అక్కడికి వచ్చే లోపల అంతా అయిపోయింది. సో 100% ప్లాన్డ్ ఇది. ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకొని కరెక్ట్ స్పాట్ చూస్ చేసుకొని, ఎందుకంటే మెయిన్గా అక్కడ ప్లస్ పాయింట్ వాళ్ళకి ఏమైందంటే ఆ ఉన్న ఏరియా మొత్తం చీకటిగా ఉంటుంది, హిల్ ఏరియా కాబట్టి మొత్తం చీకటిగా ఉంటుంది కాబట్టి అంటే కనబడరు తొందరగా, మాస్క్లు అవన్నీ వేసుకొని ఎలా వెళ్తారు కాబట్టి దొరికే ఛాన్సెస్ తక్కువ అని చెప్పి ఆ పర్టికులర్ స్పాట్ మేబీ చూస్ చేసుకున్నట్టున్నారు. అంటే ఈ కేసులో విచారణ ప్రక్రియ అనేది ఎలా ఉంటుంది? అంటే డిఫెన్స్ లాయర్ లేకపోతే సపోర్టివ్ న్యాయవాది వీళ్ళ పాత్ర ఎలా ఉంటుంది? ఇప్పటిదాకా అదే మాట్లాడుకున్నాం. ఇది ఏంటంటే ఫస్ట్ బేసిక్ ఇప్పుడు స్టార్ట్ చేసేది మాత్రం ఎన్ఎస్ఏ వీళ్ళు ఫస్ట్ అక్కడ క్రైమ్ సీన్ మొత్తం తనిఖీ చేస్తారు, మొత్తం చూస్తారు. అక్కడ ఫోరెన్సిక్ వాళ్ళు వచ్చేసి అక్కడ ఉన్న ఎవిడెన్స్ మొత్తం కూడా కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత ఏంటంటే
నెక్స్ట్ ఈ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ మొత్తం కూడా కోర్టుకి వెళ్తుంది. ఈ స్పెషల్ కోర్ట్ ఏవైతే ఉంటాయో ఆ స్పెషల్ కోర్ట్స్కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అప్పుడు ఈ వీళ్ళ అడ్వకేట్స్ పాత్ర అనేది, లేకపోతే పీపీ పాత్ర, లేకపోతే సపోర్టివ్ అడ్వకేట్ పాత్ర అనేది స్టార్ట్ అవుతుంది అక్కడ. దానికి చాలా టైం ఉంది, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరిగి మొత్తం బయటకి రిపోర్ట్, మళ్ళీ ఇంకోటి ఇది చాలా కాన్ఫిడెన్షియల్ జరుగుతుంది, బయట పబ్లిక్కి ఓపెన్గా తెలిసేటట్టు ఉంచారు, కాన్ఫిడెన్షియల్గా జరిగింది. ఇది అయిపోయిన తర్వాత అప్పుడు కోర్టుకి వెళ్ళిన తర్వాత అడ్వకేట్ స్టార్ట్ చేస్తే ప్రొసీడింగ్స్, ఎవిడెన్స్ అంతా చూసుకుని అప్పుడు ప్రొసీడింగ్స్ స్టార్ట్ అయ్యి క్రాస్ ఎగ్జామినేషను, చీఫ్ ఎగ్జామినేషను, ఐ విట్నెస్లు, ఫోరెన్సిక్, సీసీ కెమెరాస్, ఇంకేదైనా ఎలక్ట్రానిక్ డివైస్, అదంతా ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకొని అప్పుడు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ పట్టుకొని ఛార్జ్ షీట్ అంతా ఫైల్ అయిన తర్వాత ప్రొసీడింగ్ స్టార్ట్ అయిన తర్వాత పనిష్మెంట్ ఉంటుంది. సో మనతో ఆ ఫోన్ లైన్లో మాట్లాడేందుకు మన హైదరాబాద్ టూరిస్ట్ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు లైన్లో ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. అసలు ఎలా జరిగింది ఈ ప్రక్రియ? అసలు మీరు అక్కడ ఉన్న సందర్భం కూడా ఎలా ఉందండి అక్కడ పరిస్థితి? సార్, ఇది మేము 3 days బ్యాక్ మేము హైదరాబాద్ నుంచి వెళ్ళాం సార్. జస్ట్ కాశ్మీర్ అంతా చూద్దాం అనేసి వెళ్ళాము. సో ఇది నిన్న ఈవినింగ్ జరిగింది అని చెప్పారు. మాకు నిన్న ఈవినింగ్ జరగగానే ఏం చేశారంటే అక్కడ వెళ్ళడానికి పర్మిషన్స్ అన్ని ఆపేశారు. అంతా టూరిస్టులు హోటల్లోనే ఉండండి, కొంచెము సిచ్యువేషన్ బాగాలేదని చెప్పేసి మాకు మెసేజెస్ వచ్చాయి. మేము నిన్న నైట్ అంతా ఇంకా బయటికి ఎక్కడికి వెళ్ళలేదు. సో మళ్ళీ ఈరోజు మధ్యాహ్నం నుంచి అయితే పెహల్గామ్కి వెళ్ళడానికి పర్మిషన్స్ అనేవి ఉన్నాయి అని చెప్తున్నారు. మేము ఆల్రెడీ విజిట్ చేసాం సార్ పెహల్గాము. మేము విజిట్ చేసినప్పుడైతే సిచ్యువేషన్ అంతా బాగానే ఉంది సార్, పీస్ఫుల్గా. ఇప్పుడు పీస్ఫుల్గా ఉంది, కానీ నిన్న అక్కడ అటాక్ అయినప్పుడు ఏం జరిగింది? నిన్న అటాక్ అయినప్పుడు మాత్రం మేము హోటల్లోనే ఉన్నాము. మాకు మెసేజెస్ ఇచ్చేసారు, బయటికి ఎవరు టూరిస్టులు రావద్దు, అందరూ హోటల్లోనే ఉండాలని చెప్పేసి. సో మేమంతా హోటల్లోనే ఉన్నాము. ఈ రోజు మధ్యాహ్నం నుంచి పెహల్గామ్కి మళ్ళీ విజిట్ అయ్యేది స్టార్ట్ చేశారని చెప్పారు. ఎందుకంటే అది స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. పెహల్గాము అమర్నాథ్ యాత్ర స్టార్టింగ్ పాయింట్ 2440 meters సీ లెవెల్లో ఉంటుంది. అక్కడ ఎక్కువ మనకి ఫేమస్ ఏంటంటే సాఫ్రాన్ ఫీల్డ్స్ ఉంటాయి. తర్వాత బేతాం వ్యాలీ, అరు వ్యాలీ, చాలా ఫిలిం షూటింగ్స్ కూడా అక్కడే పాపులర్ గా అవుతూ ఉంటాయి అన్నమాట. చాలా ఫేమస్. అంటే కాశ్మీర్కి వచ్చే ప్రతి ఒక్కరు పెహల్గాం చేస్తారు, అంత ఫేమస్ ప్లేస్ అన్నమాట అది. పైన హిల్ స్టేషన్ ఉంటుంది, పైన చాలా పైనది 2440 meters అబోవ్ ద సీ లెవెల్ ఉంటుంది. అంటే అండి అట్లా భద్రతా బలగాల పరిస్థితి ఎలా ఉంది మీరు వెళ్ళినప్పుడు? చాలా స్ట్రిక్ట్ గా ఉందండి. ప్రతి ఒక్క వెహికల్ ని చెక్ చేస్తూ పంపించారు. మరి వీళ్ళు ఎలా వచ్చారు అనేది పెద్ద క్వశ్చన్ మార్కే గానే ఉంది. ప్రతి ఒక్క వెహికల్ ని మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది మా టికెట్స్ అన్ని చెక్ చేసి పంపిస్తారు. అక్కడ ఎవ్రీ 1/2 kilometer 1 kilometer కి ఆర్మీ క్యాంప్స్ ఉంటాయి. ఎవ్రీథింగ్ చెకింగ్ బానే ఉంది. మరి ఇది ఎలా అయింది అనేది ఇన్సిడెంట్ తెలియట్లేదండి. సో మీరు వెళ్ళారు కదా, అక్కడ పరిస్థితి ఎలా ఉంది, మీరు చూసింది ఏంటి? చాలా టైట్ గా ఉందండి సిచ్యువేషన్ అయితే. ఇప్పుడు ఆ అటాక్ అయినప్పటి నుంచి ఇంకా స్ట్రిక్ట్ గా ఉంది, చెకింగ్ అనేది ఇంకా స్ట్రిక్ట్ గా చేశారు. ఇప్పుడు పెహల్గాం అటాక్ అయింది కదా, అక్కడ నుంచి మీరు ఎంత దూరంలో ఉన్నారు ఆ ఇన్సిడెంట్ అయినప్పుడు? ఇప్పుడు మేము శ్రీనగర్ లో ఉన్నాం మ్యామ్. ఇప్పుడు కాదండి, నిన్న పెహల్గాం ఇన్సిడెంట్ అయినప్పుడు మీరు ఎంత డిస్టెన్స్ లో ఉన్నారు అప్పుడు? మేము సోనామార్గ్ లో ఉన్నాము. సోనామార్గ్ అంటే 3.5 hours జర్నీ అన్నమాట అక్కడ నుంచి పెహల్గాము. ఓకే. సో ఇప్పుడు దీనివల్ల అక్కడ ఇంపాక్ట్ ఏముందండి? ఇంపాక్ట్ అంటే ర్యాలీస్ జరుగుతున్నాయి పీస్ అని చెప్పేసి పబ్లిక్ అయితే. తర్వాత బాగా చుట్టుగా ఉంది. మీరు ఆ ప్లేస్ ఆల్రెడీ విజిట్ చేసి వచ్చారా? విజిట్ చేసి వచ్చాము. మరి అక్కడ ఇప్పుడు నాకు మెయిన్గా తెలుసుకోవాలనిపించేది ఏంటంటే అక్కడ సెక్యూరిటీ ఎట్లా ఉంది? అంటే ఈ అటాక్ జరగడానికి అసలు ఇన్సిడెంట్ అవ్వక ముందు కూడా చాలా టైట్ గా ఉంది, ఇప్పుడు సెక్యూరిటీ ఇంకా టైట్ చేసుకుంటారు. సో ఫోన్ లైన్ లో మీరు అలాగే ఫోన్ లైన్ లో ఉండండి, లైవ్ లో ఉన్నారు. మేడం వినిపిస్తుందా అండి? హలో మేడం, అంటే మీరు వెళ్ళారు కదా అక్కడికి, ఆ పరిస్థితి ఎలా ఉంది మేడం అక్కడ? ఇప్పుడైతే ప్రెసెంట్ ఓకే అండి, సిచ్యువేషన్ కంట్రోల్ గానే ఉంది. అప్పుడు సిచ్యువేషన్ కి ఇప్పటికి కొంచెం కంట్రోల్ గా ఉంది. అంటే మేము పెహల్గామ్ లో లేము ఇన్సిడెంట్ అయినప్పుడు. ఒక డౌట్ అండి, ఇప్పుడు అటాక్ అయింది కదా, ఇప్పుడు అక్కడ ఎట్లయినా ఇప్పుడు సెక్యూరిటీ ఫోర్స్ ఉంటారు కదా అక్కడ. సో ఇప్పుడు హాఫ్ కిలోమీటర్కి ఒక ఆర్మీ పర్సనల్ అనేది ఉంటారు, హై సెక్యూరిటీ ఉంటుంది, ఎన్ఎస్ఏ వాళ్ళు ఉంటారు, ఆర్మీ అందరు ఉంటారు కదా.
మరి అంత హై సెక్యూరిటీలో ఈ అటాక్ అయిందని ఎలా అనిపిస్తుంది? అంటే అసలు ఛాన్సెస్ ఉన్నాయా మీరు చూసిన దాన్ని బట్టి? అదే మేడం, ఇక్కడ ఏమంటే 2440 మీటర్స్ హైట్ లో ఉంటుందన్నమాట ఇది సీ లెవెల్. అయితే మొత్తం అది హిల్ స్టేషన్ కదా, ఆ హిల్ స్టేషన్ నుంచి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనేది తెలియదు. మేబీ వాళ్ళు రాంగ్ రూట్ లో నుంచి వచ్చి ఉంటారు. మెయిన్ రూట్ నుంచి అయితే హై సెక్యూరిటీ అయితే బాగా ఉంటది. ఎప్పుడు వెహికల్స్ వెళ్ళినా ఏది వెళ్ళినా ఫుల్ చెకింగ్ చేసి కానీ వదలరనమాట. వాళ్ళు మేబీ రాంగ్ దీంట్లో నుంచి వచ్చి ఉంటారు. మెయిన్ రోడ్ నుంచి అయితే వాళ్ళు రాలేదు ఇప్పుడు అని అనిపిస్తుంది. వాళ్ళు పట్టుకొచ్చింది గన్స్ అవన్నీ పట్టుకొచ్చారు కదా, సో చెకింగ్ చేయరా? గన్స్ కోసం వాటికి చెకింగ్ చేయరా? అక్కడ పబ్లిక్ ని చెక్ చేయరా? చేస్తున్నారు. అదే IDs వీళ్ళు ఎక్కడి చూడడము. నుంచి వచ్చారు అనేది తెలియదు. అది మొత్తము మేడం, ఒక్క నిమిషం. అండ్ నైట్ కూడా అక్కడ ఏంటంటే మేడం ఒక్క నిమిషం మేడం, మీరు లైన్లోనే ఉండండి. మనము బీఆర్కి న్యాయవేదిక టీం కలిసి